అంటే అది ఇన్స్పెక్షన్ తీసింది కదా, అదైతే 100% కరెక్ట్. ఎందుకంటే పిల్లల గురించి ఎవరు ఆలోచించట్లేదు. స్కూల్ యజమానం కానీ మన ఎవరు పేరెంట్స్ కానీ ఎప్పుడు ఆలోచించట్లేదు. వాళ్ళకంతా నెంబర్ వన్ ర్యాంక్ అని చెప్పి దొబ్బుతున్నారు తప్ప వాడమ్మ దాంట్లో నెంబర్ 1 ఎవరు ఉందంటే ఎవరు చెప్పట్లే. సరే శ్రీ చైతన్య మన ఇవి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి బ్రో? దాదాపు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాడెప్పుడు నెంబర్ 1 అంటాడు తప్ప ఏ బ్రాంచ్లో అని చెప్పట్లే కదా. చైతన్య నెంబర్ 1 అంటాడు అంటే అది నెంబర్ 1 ఏ దాంట్లో ఏ బ్రాంచ్ అని చెప్పాడు. సో మనం అది గమనించాలి. బట్ మన వాళ్ళు ఏంటంటే చైతన్యలో నెంబర్ 1, ఆ నెంబర్ 1 అనే ఏ బ్రాంచ్లో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ బ్రాంచ్లో ఎన్ని వస్తాయని ఎవరు పట్టించుకోవట్లే. ఇంకోటిగా ఈ మధ్య ఇప్పుడు ఇన్స్పెక్షన్ జరిగింది హాస్టల్ గురించి, నెక్స్ట్ స్టడీస్ గురించి. మహిళ ఇన్స్పెక్షన్ ఇచ్చింది కదా, హాస్టల్లో సరైన ఫెసిలిటీస్ ఏం లేవు. ఎందుకంటే మొత్తం చూస్తున్నాం కదా, ఇరుకిరుకు గదులు, ఒకటి వెంటిలేషన్ అస్సలు ఉండదు. నెక్స్ట్ అయిపోయిన ఫీజులు ఏమో లక్షలు, దానమ్మ బీభత్సంగా దొబ్బుతున్నారు. అంటే అన్ని లక్షలు దొబ్బి మీరేం బిగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? పోనీ పేరెంట్స్ అయినా కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడాలి కదా. అమ్మ సరే లక్షలు కడుతున్నారు, ఒకసారి పోయి లోపల ఫుడ్ ఎలా ఉంది, పోనీ రూమ్స్ ఎలా ఉన్నాయి, కన్వీనియంట్ ఉందా, సెక్యూరిటీ ఉందా అని గమనించి మాట్లాడాలి. కానీ అక్కడ ఏం లేదు కదా. సెక్యూరిటీ అంటారా, అదైతే ఇంకా దరిద్రంగా ఉంది. ఎవరంటే వాళ్ళు లోపలికి వస్తున్నాడు, మాస్కులు వేసుకున్నారు, పోతున్నారు, ఏందేదో జరుగుతున్నాయి. హాస్టల్ అంటారా, వరంగల్ సెంటర్ చేయాలంటారా? దానికన్నా అంటే మేలు అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే అంతకుముందే ఒకటి ఉండే, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరంటే వాళ్ళ పిల్లల్ని కూడా చైతన్య నారాయణ స్కూల్ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళు ఏది ఉన్నా వాళ్ళదే తప్పు, పిల్లలదే తప్పు అంటారు తప్ప వాళ్ళ తప్పని ఎప్పుడు చూపించట్లే. అంటే మనం అబ్జర్వ్ చేయాలి. ర్యాంకుల కోసం అనో దేనికోసం అని చెప్పి మన పిల్లల్ని అక్కడ చేర్పిస్తే దానంత దరిద్రం ఇంకోటి లేదు బ్రో. అంటే నారాయణ కాలేజ్ కానీ శ్రీ చైతన్య కాలేజ్లలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్స్ చాలా అవుతున్నాయి. అవును బ్రో, క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు కదా. అది పిల్లలు ఏం చెప్పలేని పరిస్థితి. పోనీ ఎవరైనా రేస్ చేసి ఒక వాయిస్ అడుగుదామంటే వాళ్ళని ఎగ్జామ్ పెడుతునో మార్కులు పెడుతునో ఏదో ఒక పెడుతూ వాళ్ళని హింసిస్తుంటారు. అలాంటప్పుడు ఏ విద్యార్థి అయినా కానీ చెప్పాలంటే భయపడతారు కదా. పేరెంట్స్ వచ్చినప్పుడు చెక్ చేయాలి, లోపలికి వెళ్ళి వాళ్ళని అడగాలి, కూర్చోబెట్టి పిల్లలని నిజమా కాదా, ఇంతకు ఏం జరుగుతుందో కనుక్కోవాలి. బట్ వాళ్ళు అట్ట లేదు. చదవండి, ఏం బిగ్గుదో ఏముంది, ఫస్ట్ ర్యాంక్ కావాలి. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ ఇవన్నీ చూస్తుంటే ఆ వాష్రూమ్స్ కానీ ఇంటికి రూమ్లు, వెంటిలేషన్ రూమ్స్ కానీ ఈ ఎఫెక్ట్ పిల్లల మీద ఎలా పడుతుంది? చాలా పడతారు బ్రో. యాక్చువల్గా ఒక పిల్లోడు మనశ్శాంతికి చదవాలంటే మినిమం వెంటిలేషన్ అనేది కంపల్సరీ ముఖ్యం. ఇంకోటి గ్యాప్ ఉండాలి. అంటే ఒక బెడ్కి మధ్యలో ఇప్పుడు వాళ్ళకి స్టడీస్ కానీ దేనికైనా కానీ మినిమం గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా. పీస్ ఆఫ్ మైండ్ లేని వాళ్ళు ఏం చేయలేరు కదా. పీస్ ఆఫ్ మైండ్ కోసం అని కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ 7 నుంచి నైట్ 11 వరకు ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటున్నారు. స్టడీస్ మీదనే రుద్దుతూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రుద్దుతేనో ఇంకోటి చేస్తేనో చదువు ఎక్కదు బ్రో. వాళ్ళకే వాళ్ళు అనుభవించాలి. అంటే ఇప్పుడు బట్టి పడితే ఏముంది, గంట సేపు పడతావు, ఇంకో గంటలో అది వెళ్ళిపోద్ది. మైండ్లో ఉండదు కదా. నువ్వు ఎంతసేపు అయినా బట్టి కొట్టి ఒక గంట సేపు ఉంటుంది, ఇంకో గంటలో వెళ్ళిపోద్ది. బట్ అది కాదు మనకు కావాల్సింది. వాళ్ళు ఏంది మ్యాటర్ చదవాలి, తెలుసుకోవాలి. దాని గురించి ఏంది, సరే పలానా టాపిక్ చెట్టు గురించి ఏం జరుగుతుంది ఏంది మొత్తం అన్ని తెలుసుకున్నాక అప్పుడు గుర్తుంటుంది. అబ్బాయిల పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఏం బ్రో. ఇక అమ్మాయిలవే అంత ఘోరంగా ఉన్నాయంటే ఇక అబ్బాయిలు అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. వాష్రూమ్స్ టైంకి క్లీన్ చేయరు. కొన్ని చోట్ల అయితే సీసీ కెమెరాలు కూడా బయటికి వస్తున్నాయంట. ఇక అవి చెప్పుకుని ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి గత కాలంలో కానీ మొన్నటిదాకా ఎందుకు చేయాలంటారు? డబ్బు. ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళని కొంటే ఏం చేస్తారు బ్రో? బాలల హక్కులు, ఉమెన్ కమిషన్ చాలా ఉన్నాయి చేయాలంటే. చాలా ఉంటాయి బ్రో. పైనుంచి ప్రెజర్ ఉంటే ఏదైనా జరుగుద్ది. పైన వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు ఇస్తే సరే మాకేముంది, మనకేం పోతుంది, మన డబ్బు మనకు వచ్చింది, మన కట్ట మనకు ముట్టిందా లేదా మన అకౌంట్లో సాల్, మిగతా వాళ్ళతో మరి ఎటువైనా మనకు అవసరం లేదు. స్టూడెంట్స్ వచ్చేసి తన అక్కడ జరిగేటువంటి వేధింపులు చెప్పలేక ఉత్తరాలను బయటికి పంపించడం అలాంటి ఇంకెన్ని వస్తాయి అంటారు? ఇంకా లెటర్స్ కన్నా కూడా చేసుకోవడం ఎక్కువైంది బ్రో. మీరు చూస్తున్నప్పుడే రీసెంట్గా చాలామంది చేసుకున్నారు. దానికి కారణం ఏమంటారు, ఒత్తిడిని కొందరు అంటారు, కొందరు ఏమంటారు లవ్ ఎఫర్ అంటారు. కానీ రియల్ ఏంది, వాళ్ళ లెక్చరర్స్ వేధిస్తున్నారా లేకుంటే ఇంకోటి ఏమైనా జరుగుతుందా, లోపల ఏం జరుగుతుందో ఎవరు బయటికి చెప్పట్లేదు. డబ్బు బ్రో, డబ్బు ఉందంటే ఏదైనా కప్పేయచ్చు. ఇక్కడికిక్కడ చంపి నేను చంపినా కూడా చెల్లుద్ది. చాలా వరకు కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ రిజిస్ట్రేషన్స్ లేకుండా కాలేజెస్ నడుపుతున్నారు. ఒకటే రిజిస్ట్రేషన్ మీద 10 కాలేజీలు నడిపేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే సేమ్ రిజిస్ట్రేషన్. మనుషుల్లా చూడట్లేదు, గొర్రెల మందలా చూస్తున్నారు. దానికన్నా ఘోరంగా చూస్తున్నారు బ్రో. అవి ఏటీఎం మెషిన్స్, అవి గొర్రెలు కూడా కాదు, ఇప్పుడు ఏటీఎం మెషిన్స్ అంటారు. అంటే పిండుకున్నోడికి పిండుకున్నంత పాలు అన్నట్టు ఒక్కో విద్యార్థిని బట్టి దానిలో పేమెంట్లు కూడా ఉంటున్నాయి. మరి తల్లిదండ్రులకు అర్థం కావట్లేదా? అది అర్థమైతే ఎప్పుడో బాగుంటుంది కదా బ్రో. సొసైటీ గురించి దాని గురించి ఆలోచించుకుంటూ ప్రతోడు మీ వాడు ఆడవుతుంటే చైతన్య, యాడంటే నారాయణ,
అంత గొప్పగా చెప్పుకోనికి తప్ప పోనీ మీ వాడు ఏం చేస్తున్నాడు ఎంత చదువుతున్నాడు ఎవరేం పట్టించుకుంటారు ఎవరు అడగడు. మార్కులు ఏంటంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు 10th వరకు ఏదైనా పబ్లిక్లో పబ్లిక్ కూడా మాస్ కాపీయింగ్. మరి అన్ని అంతగానో లక్షలు పెట్టి చదివించి ఇయర్ లక్షల మంది బయటకు వచ్చి మరి జాబులు వస్తున్నాయి మరి వాళ్ళకి. ఇంటర్కి వచ్చేసరికి సగం మంది ఫెయిల్ అవుతున్నారు బ్రో. అంతవరకు ఎందుకు నువ్వు జాబుల వరకు పోవద్దు. ఇంటర్కి వచ్చేసరికి సగం మంది ఫెయిల్ అవుతున్నారు. చదువులు ఎందుకు అన్న కాలేజీలు ఎందుకు? పేరు కోసం ఏది సొసైటీలో మన పలుకుబడి కావాలని పేరెంట్స్ ఏదో అనుకుని చేర్పిస్తారు. ఆడేం లేదు. సో ఈ కార్పొరేట్ కాలేజీకి ఏం చేయాలి మరి ఫైనల్గా? దాదాపుగా అయితే నాకు ప్రైవేట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు చాలా బెటర్ బ్రో. మనోళ్ళు ఏమంటే ఏదో ఫ్రీ అని చెప్పి దొబ్బుతున్నారు తప్ప బట్ ఫ్రీ ఉన్న ఎడ్యుకేషన్ బాగుంది సిస్టమ్. ఎందుకంటే మన పెద్ద పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు కొడుకులైనా కూడా లాస్ట్కి గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తే వీళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా. లేదా సగం ఇప్పుడు ప్రైవేట్ దానిని సగం గవర్నమెంట్ కిందకి చేయండి. సో అప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉన్నప్పుడు ఏదైనా పర్టికులర్ బాగా జరుగుతుంది కదా. బట్ అది చేయరు మనోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని పిల్లల పేరెంట్స్ కానీ మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ రూడ్గా మాట్లాడుతున్నారు మేడమ్స్ కానీ. అసలు ఫస్ట్ లోపల రానియరు బ్రో. మీరు గేట్ వరకే ఉంటారు. గేట్ లోపలికి ఎవరు రానియరు. ఎందుకంటావా లోపలికి వస్తే నిజాలు బయటకు పడతాయి కదా. అవి రానియరు ఎప్పటికైనా. మీరు ఎంతున్నా గేట్. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి కార్పొరేట్ స్కూల్స్కి కాలేజ్కి మరి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తారు బ్రో. వాళ్ళకే మీ దగ్గర మనీ లేదు, మీకు నిజాలు చెప్తారు. బట్ వాళ్ళకి కావాల్సింది మనీ. ఎంతో డబ్బులు ఇచ్చి పోలీస్ షాప్ కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ జేబులో వాళ్ళు నింపుకోవాలి కదా. అప్పుడే కదా జరిగేది. ఇలాంటి పట్టుకుని న్యాయం జరగాలంటే ఎవరు రెస్పాండ్ అవుతే కరెక్ట్ న్యాయం జరుగుతుంది? రెస్పాండ్ అనేది ఫస్ట్ పేరెంట్స్ చూసుకోవాలి బ్రో. ఎందుకంటే సొసైటీలో ఉన్న ప్రజలే ఫస్ట్ నిలదీస్తే కానీ ఏది జరగదు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? పేరెంట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఒకసారి అడగండి. అంటే చదువు చెప్తున్నారా లేదా, ఫుడ్ ఎలా ఉంది, ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా కూర్చోబెట్టి అడగండి. ఏదో మార్కులు రానంత వరకు ఎప్పుడు కొట్టడం కాదు. కొట్టడం తిట్టడం ఒకటే పని కాదమ్మా. ఇంటి పక్కన చైతన్య పోయిందని చెప్పేసి ఇంటి ముందు నారాయణ పోయిందని చెప్పేసి వీళ్ళు కూడా చేపిస్తున్నారని అది కూడా అడగచ్చు. ఉంది బ్రో. అది కంపల్సరీ ఉంది. పక్కింట్లో నగలు కొన్నాయని చెప్పి మన ఇంట్లో నగలు కావాలంటే ఎట్టయిద్ది బ్రో? ఎవడి సాదో వాడిది ఎవడి దోహదో వాడిది అంతవరకే. కానీ ప్రతి ఒక్కటి వాడిని చూసి చేయాలంటే కాదు కదా. సో నేను ఆ ఇన్స్పెక్షన్ వీడియో చూసినప్పుడు మీ మనసులో ఫస్ట్ కలిగిన బాధ ఏంటి? చాలా బాధగా ఉంది బ్రో. ఎందుకంటే వాష్రూమ్స్ ఒకటి క్లీన్ లేవు. సో దానివల్ల ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్లస్ రోగాల బారిన పడతారు. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకోటి వెంటిలేషన్ అయితే అస్సలు లేదు బ్రో. అంటే మనిషి సేమ్ దాన్ని పిలుచుకొని చచ్చిపోయినా పర్లేదు వాళ్ళకి. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఒక్కొక్క పిల్లడి మీద 1,00,000 దొబ్బుతున్నామా, 2 లక్షలు దొబ్బుతున్నా, 5 లక్షలు. ఎల్కేజీ ఫీజు 1,00,000 అంట బ్రో. అంటే ఎల్కేజీలో ఏం చెప్తారు బ్రో? ఏబిసిడీలే కదా. అంటే దానికి 1,00,000 కడతారు ఇప్పుడు. అంటే ఏం బిగుతున్నారు బ్రో? 1,00,000 కట్టినా నాకు అర్థం కావట్లేదు. కట్టేటోళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ 1, 2 కొడతారా? అది భజన బ్రో. అది ఒకటి కాదు, అన్నీ ఒకటిలో ఉంటాయి. దాంట్లో 2 ఆప్షన్ కూడా ఇవ్వట్లే వాళ్ళు. ఒకటే ఉన్నాయి. అంటే ఇప్పుడు వాడికి 100 బ్రాంచ్లు ఉన్నాయి బ్రో. 100 బ్రాంచ్ నుంచి ఏరుకుంటాడు. అంటే పలానా చోట పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి. కొన్ని రీసెంట్గా ఇంకో స్కామ్ కూడా జరుగుతుంది దాంట్లో. ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్యాంప్లెట్లో గమనిస్తే ఒక 10 years ప్యాంప్లెట్ చూసుకోండి. దానిలో సేమ్ ఫొటోస్ ఇచ్చినట్టు కూడా ఉన్నాయి కొన్ని. ఒక ప్యాంప్లెట్లో దగ్గర 4-5 సేమ్ ఫొటోస్, సేమ్ హాల్ టికెట్ నెంబర్లు కూడా కింద ఉన్నాయి. మీరు అది గమనించట్లే. జస్ట్ ఏదో గమనిస్తున్నారు. క్లారిటీ గమనిస్తే అర్థమైంది మనకి. పేరెంట్స్ అనేది దృష్టి సాధించి దాని మీద కఠిన చర్య తీసుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఆ గిబ్బులు తినడం మానేసి లంచగొండిగా మారకుండా ప్రశాంతంగా నెక్స్ట్ ఏదైనా కానీ పిల్లలకి అన్యాయం జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. మహిళా కమిషన్స్కి మన ఉమెన్ సేఫ్టీ గురించి సాధించాలి. టీంలు పెట్టారు, ఇంకో టీం చాలా పెట్టారు. కానీ యాక్చువల్గా పిల్లల గురించి కనుక్కోండి ఫస్ట్. మీరు పోయి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, కెమెరాలు పట్టుకొని పోతున్నారు, బాగానే ఉంది. మీరేం చూపెడుతున్నారు ఇన్స్పెక్షన్ అంటే? జస్ట్ రూమ్స్ చూపెడుతున్నారు, వాష్రూమ్ చూపెడుతున్నారు. పిల్లల దగ్గర కూర్చొని ప్రశాంతంగా వాళ్ళని అడగండి. ఒకసారి పక్కకి తీసుకెళ్ళి ఒక క్లాస్ ఉంది, టీచర్ వాళ్ళు ఎవరు లేకుండా ప్రశాంతంగా వాళ్ళని కూర్చోబెట్టి ఒకసారి అడగండి ఏం జరుగుతుంది అనేది. అప్పుడు కదా తెలిసే బ్రో నిజాలు. కానీ వాళ్ళ టీచర్ ముందు అడిగినా అనుకో వాళ్ళు నోటే పెట్టుకుంటారు, ఆ పలానా పిల్లలు చెప్తున్నారు మనకని. నెక్స్ట్ సారి మళ్ళీ వాళ్ళని గట్టిగా వేసుకుంటారు అని భయపడి వాళ్ళు చెప్పట్లే. థ్యాంక్ యూ బ్రో.